హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో చాలా లేట్ అయ్యింది, ఏమీ అనుకోకండి. ఇంట్లో కొంచెం మాకు చిన్న ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఇన్ని రోజులు చుట్టాలందరూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా రోజులు పట్టేసింది. అందుకని చెప్పేసి ఈరోజు కుదిరిందనమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఈ లాగ్ అయితే శివరాత్రి రోజు నాడు లాగ్ అండి. శివరాత్రి ముందు రోజే మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసేసుకున్నాను నేను. నాకు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ముందుగానే అన్నీ క్లీనింగ్ చేసేసుకుంటాను కదా, మీకు ఆల్రెడీ తెలుసు కదా. బట్టలు కూడా ఈరోజే వాషింగ్ మిషన్లో వేసానండి. మార్నింగ్ వేసాను, మర్చిపోయాను అనమాట. నైట్ వరకు వాషింగ్ మిషన్లోనే ఉండిపోయినాయి. అప్పుడు తీసైతే ఆరబెట్టి అప్పుడు ఆరబెట్టాను అనమాట. మాకు పైన టెర్రస్ ఉంది కానీ టెర్రస్ మీదకి వెళ్ళి ఆరబెట్టి అంత ఓపిక అయితే నాకు లేదు. ఎదురుగునే తాడు కట్టేసి తాడు మీద అయితే వేసేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే 4:30కి అయితే లేచానండి. అసలు నేను నైట్ పడుకునేటప్పటికి 12 అలా అయిపోతుంది. ఇంకా నేను 3 కల్లా లెగుద్దాము, బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకోవాలని చెప్పేసి పెట్టుకున్నాను. ఇంకా నైట్ నేను పడుకునేటప్పటికే 12:30 అలా అయిపోయిందండి. ఎందుకంటే ఈ పనులన్నీ చేసుకుని సామాన్లన్నీ క్లీన్ చేసుకుని ఇవన్నీ చేసుకునేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా నాకు లెగిసి ఓపిక లేదు. అప్పటికే 4:30కి అయితే అలారం పెట్టుకున్నాను. ఇంకా బాడీ అనుకూలించట్లేదనమాట. ఇంకా 4:30కి అలారం పెట్టుకుని 5 వరకు ఇంకా లేగలేదనమాట. 5కి అయితే లేచాను. లేచి ఇంకా వేడి నీళ్ళు అయితే స్నానం చెయ్యం కదండి, చన్నీళ్ళే స్నానం చేయాలి కదా శివరాత్రికి. ఇంకా చన్నీళ్ళు అయితే తలస్నానం చేసేసి ఇంకా శారీ అయితే కట్టేసుకున్నానండి. ఈ శారీ అయితే నేను వరలక్ష్మి పూజకి అయితే తీసుకున్నాను, ఫ్యాన్సీ అనమాట. ఈ దండ కూడా నేను శివకోడు ముసలమ్మ తల్లి టెంపుల్ ఉంది కదండి, అక్కడైతే జాతరలో అయితే కొనుక్కున్నాను. చాలా బాగుంది, మంచి యూనిక్గా ఉందన్నమాట. ఓన్లీ శారీ మీద అది ఒకటి వేసుకుంటే మంచిగా భలే అనిపిస్తుంది. ఇంకా నేను లేచి తలస్నానం చేసేసి గ్యాస్ మీద అయితే పాలు పెట్టి పరమాన్నం వండడానికి పాలు అయితే పెట్టాను. ఈ లోపైతే మా పెద్ద పాప అయితే ఇంకా లేయగానే దేవుడి దగ్గరికి అయితే వచ్చి కూర్చుంది. నేనైతే తిట్టేశాను, నువ్వు ఇంకా స్నానం చేయకుండా దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అన్నాను. అమ్మ లేదమ్మా, చాలా బాగుందమ్మా దేవుడి దగ్గర కూర్చుంటే అన్నది. ఇంకా సరే అని చెప్పేసి మా తమ్ముడికైతే దీపారాధన అయితే చేయమని చెప్పేసి ఒత్తులో వేసేసి పెట్టేశాను. వాడైతే దీపారాధన అయితే చేసేసుకుని వెళ్ళిపోయాడండి. ఇంకా నేనైతే దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకుని వినాయకుడిని చేసుకుని వినాయకుడి పూజ చేసుకుని నేనైతే ఆచమనీయం, గోత్రనామాలు, సంకల్పం అలా అన్నీ చేసుకున్న తర్వాత పూజ అయితే ఇలా అయితే చేసుకున్నానండి. ఇంకా శివలింగం అయితే మా ఇంట్లో ఉంటుంది కదండి. నేను ప్రతిరోజు ఒక స్పూనుడు, నేను పూజ చేసినా చేయకపోయినా ఒక స్పూనుడు పట్టుకెళ్ళి స్నానం చేసిన తర్వాత ఒక స్పూనుడు పట్టుకెళ్ళి వాటర్ వేస్తానండి. భగవంతుడికి దీపాలు పూజలు అని ఏం లేదండి. మనం ఒక గుప్పుడు నీళ్ళు అతనికి వేస్తే చాలు, దాంతోటే పులకరించిపోతాడు శివుడు. శివుడు చాలా ఎక్కువ జాలికల దేవుడండి. మనం ఒక దండం పెడితే చాలు ఆయన జాలి పడిపోతాడంట. అంత జాలిగన మనసు ఉన్న దేవుళ్ళలో శివుడు ఒకడనమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఇంట్లో ఈ శివలింగం అయితే నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి. అప్పటి నుంచి నేను ఒక స్పూనుడైతే వాటర్ అయితే వేస్తాను. పూజ చేసే రోజునాడైతే ఒక వాటర్ వేసి పువ్వు పెట్టి దండం అయితే పెట్టుకుంటాను. నేను పూజ చేయలేని రోజైతే కన్ఫామ్గా ఒక స్పూనుడు వాటర్ వేసి దండం అయితే పెట్టుకుంటానండి. శివలింగం ఉన్న ఇంట్లో ఒక స్పూనుడు వాటర్ అయినా పోసుకోవాలంటండి. దానికోసం అని చెప్పేసి వేస్తాను. అసలు శివలింగం మీద వాటర్ కూడా లేడీస్ పోయకూడదు, బాయ్సే పొయ్యాలి అంటారు. ఇంకా ఇంట్లో మగవాళ్ళు పూజ చేయడానికే బాధండి. అలా ఇంకా శివలింగం మీద వాటర్ పొయ్యాలంటే ఎక్కడవుతుందండి. వాళ్ళు తిని ఆఫీస్కి వెళ్ళడానికే వాళ్ళకి టైం సరిపోదు, ఇంకా పూజ ఎక్కడ చేస్తారు. కొంతమంది మగవాళ్ళు ఉన్నారంటే చాలా ఇంట్రెస్ట్గా పూజ చేస్తారండి. అలాంటి వాళ్ళని చూస్తే భలే అనిపిస్తుంది. మా హస్బెండ్తో పూజ చేయించాలంటే నాకు ఏడుపు అనమాట. ఎంత మొత్తుకున్నా సరే, ఎంత బద్ధకం అంటే నువ్వు చేసేసుకో, నాకెందుకు, నాకు ఖాళీ లేదు అంటారండి. నువ్వు చేసేసుకో, నువ్వు చేస్తే చాలు, నేను చెయ్యక్కర్లేదు అంటారు. ఆడది పూజ చేసి కన్నా మగవాడు పూజ చేసిన దానికి 100 రెట్లు ప్రతిఫలం అండి. మగవాడు చేసింది ఆడవాళ్ళకి చెల్లుతుంది, ఆడవాళ్ళు చేసింది మగవాళ్ళకి చెల్లదండి, ఆడవాళ్ళకే చెల్లుతుంది. అందుకే నిత్య దీపారాధన మగవాళ్ళ చేత చేయిస్తే చాలా మంచిదంటారు. ఇంకా నేనైతే అభిషేకానికి ఆవు పాలు, నా ఇంట్లో ఉన్న
అలాగే చక్కెర, పసుపు, కుంకుమ వాటర్, అలాగే గంధం వాటర్, అలాగే విభూది వాటర్, అలాగే కొబ్బరి నీళ్ళ వాటర్, అలాగే మామూలు వాటర్, అలాగే గంధం పెట్టి పుష్పాలు పెట్టి అలాగే ఏంటంటారు మారేడు దళాలు పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. నిజంగా ఈ పూజ చేసుకున్నప్పుడు ఒక శక్తిలా అనిపిస్తుందండి. నిజంగానే నాకు ఇంతలా నేను అందంగానే చేసుకుంటాను పూజ చేసుకున్నప్పుడు నాకు నేనే పులకరించిపోతాను. భలే ఉన్నారు దేవుడు అని చెప్పేసి మీకు కూడా అలా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అభిషేకం అయితే చేసేసి వాటర్లోనే దేవుడిని ఉంచేసాను. కాసేపటి వరకు అలా ఉంచేసిన తర్వాత తీసేస్తాను అనమాట దేవుణ్ణి. అభిషేకం చేశాను కదండి. ఇప్పుడు తర్వాత మా పిల్లలు చేసుకోవాలి, మా హస్బెండ్ చేసుకోవాలి, ఇంకా చాలామంది అయితే చేసుకోవాలండి. ఇంకా నేను పూజ అయితే చేసేసుకున్న తర్వాత అక్కడ సామాన్లన్నీ సర్దేసుకున్న తర్వాత మా హస్బెండ్ వస్తారు కదండి, వాళ్ళ కోసం అని చెప్పేసి కొద్దిగా పువ్వులు అయితే తీసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ సర్దేసుకుని ఇంకా నేను అభిషేకం చేసిన విభూది ఉంటుంది కదండి, బొట్టు అయితే పెట్టుకున్న తర్వాత నేను ఎప్పుడు సూత్రాలకు కూడా బొట్టు పెట్టుకుని దండం అయితే పెట్టుకుంటానండి. అలా పెట్టుకోవడం వల్ల నా మాంగళ్యం చాలా మంచిగా ఉంటుందని ఒక నమ్మకం అనమాట. ఈ లోపు అయితే మా పాపలు అయితే గోలండి, టైం అయిపోతుందని. మా హస్బెండ్ కూడా గొడవ అనమాట, నాకు టైం అయిపోతుంది తొందరగా రా అని. ఈ మగవాళ్ళకి ఏంటో తెలియదండి, వాళ్ళు హెల్ప్ చేయరు. మనం పూజ చేసుకుంటే తలనొప్పి తెచ్చేస్తారు నిజంగానే. మా హస్బెండ్ నేను అసలు ఒక హెల్ప్ కూడా చేయమని అడగనండి. ఎందుకంటే మా హస్బెండ్ హెల్ప్ ఏమి చేయరు, అన్నీ నేనే చేసుకోవాలి. ఒక గ్లాసు పక్కనున్న గ్లాస్ కూడా తీసుకోరండి. ఇంకా నాకు పిల్లల్ని చక్కబెట్టుకుని వంట చేసుకుని బాక్సులు పెట్టుకుని పూజలు చేసుకునేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తుంది. పూజలు చేసుకోకపోతే మనశ్శాంతి ఉండదు. ఆ దేవుడు ఏంటో తెలీదు. పూజ చేసుకుంటే కానీ నాకు మనశ్శాంతి కలగదండి. నేను ఎప్పటి నుంచి అయితే పూజలు అయితే మొదలుపెట్టానో అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. దానికోసం నేను పూజ అయితే ఎప్పుడు మానను. నిత్య దీపారాధన కూడా నేను అలాగే చేసుకుంటానండి. తర్వాత అయితే పిల్లలిద్దరికి స్నానం చేయించిన తర్వాత మా పెద్ద పాప మా చిన్న పాప చేత అయితే అభిషేకం అయితే చేయించానండి. మా చిన్నదైతే మంత్రాలు చదివేస్తూ పూజ అయితే చేసేసింది. పిల్లలకి మనం ఏమీ నేర్పకపోయినా పిల్లలకి మనం మంచి సంస్కారం నేర్పాలి. అలాగే ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు దండం పెట్టుకుని వెళ్ళటం నేర్పాలండి. నేనైతే ప్రతిరోజు మా పిల్లల చేత ఒక పువ్వన్నా ఏదన్నా పెట్టించి లేకపోతే కనీసం దండమైనా పెట్టిస్తానండి. మా పిల్లలు నిజంగా దేవుడి విషయంలో చాలా బాగా దండం అయితే పెట్టుకుంటారు. మా పెద్ద పాప అయితే చాలా మంత్రాలు అయితే చదువుతుంది. మీరే విందురుగాని చూడండి, ప్రతి మంత్రం చాలా స్పష్టంగా పలుకుతుంది. ఈ లోపు మా చిన్నది వచ్చేసి నా చేత పూజ చేయించవా అని చెప్పేసి మళ్ళీ వచ్చి అది కూడా అక్షింతలు అయితే వేసేసింది. రోజైతే స్కూల్ అయితే లేదు కదండి, దానికోసం అయితే పిల్లలకి లేట్ అయ్యింది. మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఆయన కూడా తలస్నానం చేసి మీరు కూడా వచ్చి అయితే అభిషేకం అయితే చేసుకోండి అని చెప్పాను. ఇంకా పిల్లల చేత చేయించేటప్పటికే చాలా టైం అయింది. నేనైతే 4:30కి లేచాను కదా, 5 వరకు లేగలేదు. 5కి లేచాను కాబట్టి పనులన్నీ తొందరగా అయినాయండి. మా హస్బెండ్ చేత పూజ చేయించడం అంటే నాకు తలనొప్పి అనమాట. ఎలాగైతే స్నానం చేసి ఎలాగైతే వచ్చారండి. మా పాతింట్లో ఉన్నప్పుడు పూజలు బాగానే చేశారండి. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేయమంటే ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం అనమాట. పూజ చేయనప్పటి నుంచి మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినాయని నేను అంటున్నాను అనమాట. ఎందుకంటే వారాలు కూడా మానేశారండి. వారాలు మానేసిన కాడ నుంచి ఏంటో తెలియదు, మా హస్బెండ్కి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయండి. చాలా బాధలు అయితే అనుభవిస్తున్నాం నిజంగానే. వీడియోలో అయితే చెప్పలేం కానీ చాలా పర్సనల్గా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. ఎందుకంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల ఆయన అసలు నడలేకపోతున్నారండి. కాల్ అయితే చాలా దారుణంగా అయితే వాసిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే గుడికి అయితే రాలేదు, మమ్మల్ని అయితే ఇక్కడైతే దింపేశారండి. దింపేసి తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఎంత క్రౌడ్ ఉందో చూసారా, ఎంత క్రౌడ్ ఉంది. ఎందుకంటే ఇది గోత్రనామాలు చదువుతారండి. అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడైతే ఇచ్చేసానమాట. ఇంకా పిల్లలిద్దరు గోలండి, ఇంతమంది జనంలో ఎలా కుదురుతుందమ్మా వెళ్ళిపోదామన్నారు. లేదమ్మా, మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత లేట్ అయినా సరే
దేవుణ్ణి చూసి దండం పెట్టుకుని వెళ్ళాలని ఒక నాకు నమ్మకం అనమాట. జనంతో సంబంధం లేదు. ఎలాగైతే ఎంత అదృష్టం అంటే దేవుడు దగ్గర వరకు నన్ను తీసుకెళ్ళాడండి. నిజంగా చాలా బాగా అనిపించింది. దగ్గర నుండి దేవుడిని దండం పెట్టుకుని దగ్గరుండి దేవుడి అభిషేకం చూశాను. నాకు అసలు దేవుడి దగ్గర ఫోటో తీయాలనిపించలేదు. ఎందుకంటే ఆ శివుడిని చూసేటప్పటికే కళ్ళంపుడు నీళ్ళు వచ్చేసినాయండి. నన్ను తీసుకెళ్ళి నీ అభిషేకం చూపించావా అనిపించింది. ఇంకా బయటకైతే వచ్చేసామండి ప్రసాదం తీసుకుని. ఇక్కడైతే దండం పెట్టుకున్నాము. చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ కూడా దండం పెట్టుకుంటారు. ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా దండం పెట్టుకుని అయితే ఇంకైతే పైన అయితే అయ్యప్ప స్వామి ఉన్నారనమాట. అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకి ఎలాంటి బాధలున్నా టెంపుల్కి వచ్చి కూర్చునేటప్పటికి బాధలన్నీ ఎగిరిపోతాయి నిజంగానే. ఇంకా ఇంటికి రాగానే శారీ అయితే తీసేసానండి. శారీని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఆ శారీ తీసేసి ఇంకా రైస్ అయితే వండాలి. మా హస్బెండ్కి అయితే జస్ట్ పులిహోర చేసి ఇచ్చేసాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే అత్తెసర తిందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇంకా అత్తెసర, పచ్చి పులుసు, అలాగే కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి కొబ్బరి తిరుముడు అయితే తీస్తున్నాను. నేనైతే కొబ్బరి తిరుముడు మిక్సీలో అయితే ఆడనండి. మా అమ్మ అయితే కొబ్బరి కూర ఇచ్చింది. ఆ కొబ్బరి కూరతోటే తీస్తానన్నమాట. ఇదిగోనండి, ఇది అత్తెసర చేస్తున్నాను అనమాట. అత్తెసర అయితే పెసరపప్పు, రైసు, అలాగే కొబ్బరి తిరుముడు వేసుకుని మనం కుక్కర్లో రైస్ ఎలా పెట్టుకుంటాం అలా అయితే విజిల్స్ అయితే వేయించాలండి. ఇంకా అలా అయితే మేమైతే ఇలా అయితే ఏంటిది అన్నం అయితే రెడీ చేసేసాను. ఈ లోపైతే మా పిల్ల అయితే కొబ్బరి తిరుముడు తీస్తానే ఉంది. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే టార్చర్ అండి, తలనొప్పి వచ్చేస్తుంది. పచ్చిమిర్చి అయితే కాలుస్తున్నానండి. ఎందుకంటే పచ్చి పులుసు పెడతాం కదా, నేను కాల్చి వేస్తానన్నమాట. ఉల్లిపాయ కూడా కాలుస్తాను, వంకాయ కూడా కాలుస్తాను. అవి కూడా కాల్చుదామని చెప్పేసి చూశాను. ఈ లోపైతే మా పాప అయితే ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయింది. ఒక ఫోనే ఉంది కదండి. ఈలోపు ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయింది. నేనైతే కొబ్బరి పచ్చడి, ఎర్ర పచ్చడి అయితే చేస్తున్నాను. ఇవైతే మిక్సీ పట్టేశానండి. బెల్లం, చింతపండు ఇవి కూడా వేసుకుని నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అండి. దానికోసం అని చెప్పేసి మా అమ్మ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది పచ్చడి అయితేనే. ఇంకా ఈవినింగ్ అయితే శివుడిని అయితే వాటర్ అయితే తీసేసి మళ్ళీ అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. ఈవినింగ్ పూజ శివుడి వాటర్ ఉంది కదండి, అభిషేకం చేసిన వాటరు, అదైతే పచ్చని చెట్లకి అయితే పోసుకోవాలండి. శివుడిని అయితే తీసేసి మళ్ళీ నేను పూజా మందిరంలో శివుడిని మళ్ళీ అలంకరించుకుని అయితే పెట్టుకున్నానండి. ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పూజ చేసినప్పుడు మనం బ్రహ్మముహూర్తంలో పూజ ఎంత ఇంపార్టెంటో అలాగే సంధ్యా సమయంలో పూజ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసం అని చెప్పేసి సంధ్యా సమయంలో కూడా శుక్రవారం పూట, మంగళవారం పూట దీపం పెట్టుకుని మన ఇంటిలో సాంబ్రాణి పొగేసుకుంటే చాలా మంచిదండి నిజంగానే. అందుకని అనమాట. ఓకేనండి, బాయ్ బాయ్ అండి.